మీరాయ్ మూవీ రివ్యూ. కథ. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తనలోని శక్తులన్నింటినీ 9 గ్రంథాలలో దాచిపెడతాడు. ప్రతి గ్రంథానికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. వాటిని రక్షించడానికి 9 మంది రక్షకులు నియమించబడతారు. కానీ ఈ శక్తులను దొంగిలించి దేవుడిగా మారాలని తపించే మహావీర్ మంచు మనోజ్ తన ప్రయత్నం మొదలుపెడతాడు. 9వ గ్రంథం అంబిక శ్రియా శరణ్ దగ్గర ఉంటుంది. దాన్ని రక్షించడమే కాకుండా తనలోని యోధుడిని వెలికి తీసుకొని రాముడి కాలానికి చెందిన మిరాయిని చేజిక్కించుకున్న వేద తేజ సజ్జ ప్రయాణమే సినిమా కథ. మరి చివరికి మహావీర్ ఆ శక్తిని పొందాడా లేక వేద తన యోధత్వంతో అడ్డుకున్నాడా అనేదే ఆసక్తికరమైన పాయింట్. ప్లస్ పాయింట్స్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న గ్రాండ్ కాన్సెప్ట్. సప్తపది గరుడ ఎపిసోడ్స్. విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తేజ సజ్జ తన పాత్రలో బాగా కుదిరాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు. మంచు మనోజ్ ఛాలెంజింగ్ రోల్ చేసి తన గట్స్ ప్రూవ్ చేసుకున్నాడు. శ్రియా శరణ్ కి సాలిడ్ రోల్ దక్కింది. అలాగే జైరామ్, జగపతి బాబు, రితికా సింగ్లు తమ పాత్రల్లో మెప్పించారు. గెటప్ శ్రీను కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్. కథనం కొన్ని చోట్ల ఇంకాస్త గ్రిప్పింగ్ గా తీసుకెళ్లి ఉండాలి. కొన్ని సీన్స్ ఇప్పటికే చూసిన ఫీల్ ఇస్తాయి. కొత్తదనం తగ్గుతుంది. క్లైమాక్స్ ఇంకా ఎంగేజింగ్ గా ఎండింగ్ ఇస్తే బెటర్ గా ఉండేది. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ సినిమా ఫీల్ వస్తుంది. టెక్నికల్ వర్క్. ప్రొడక్షన్ విలువలు ఎక్సలెంట్. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు బిగ్ స్క్రీన్ మీద బాగానే ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఇచ్చిన బీజిఎం సినిమాకి పెద్ద హైలైట్. కెమెరా వర్క్ స్టన్నింగ్, ఎడిటింగ్ డీసెంట్. దర్శకుడి విజన్ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. ఫైనల్ వర్డ్. మీరాయ్ అనేది అడ్వెంచరస్, మైథలాజికల్ మరియు హిస్టారికల్ టచ్ తో వచ్చిన సాలిడ్ యాక్షన్ మూవీ. తేజ సజ్జ, మంచు మనోజ్ పెర్ఫార్మెన్స్ లు, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. కొన్ని లోపాలు ఉన్నా బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారికి మిరాయ్ తప్పక నచ్చుతుంది.